రాయకల్ పట్టణంలో సింగరేణి సిఎస్ఆర్ నిధులు 9 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో కమిషనర్ మనోహర్, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మళ్లు, పిఎస్సిఎస్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రమాదేవి, అచ్యుతారావు, ఏఈ ప్రసాద్, కోల శ్రీనివాస్, రవీందర్రావు, రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, పట్టణ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్న ఫోన్ బ్యాక్ రా సార్ ఇక్కడ సారే అనాలి సార్. ఓకేనా? మీరు వస్తుందా? వీడియో మంచి వీడియో చేస్తా, అంతకంటే ఎక్కువ చేస్తాను. అవసరం నొప్పులు వారు ప్రత్యేకంగా కృషి చేసి మన ప్రాంతీయుడైన ఐఏఎస్ అధికారి శ్రీధర్ గారితో వారికి ఉన్న సత్సంబంధాలతోటి సింగరేణి నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఉండే నిధుల నుంచి ఈ నిధులు వారు మంజూరు చేయించేందుకు మా చైర్మన్ గారికి, అదేవిధంగా మాజీ సిఎండి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మన రాయకల్ పట్టణ మరియు మండల ప్రజల పక్షాన్ని తెలియజేస్తా ఉన్నా. మొన్న సెక్రటరీలో కలిసినప్పుడు కూడా వారికి గుర్తు చేసి ధన్యవాదాలు కూడా పర్సనల్గా తెలియజేయడం జరిగింది. మరి ఏదైతే ఈ జిమ్ ఏర్పాటు చేయబడ్డదో మనము శారీరకంగా దృఢంగా ఉంటేనే మనం మానసికంగా కూడా ఉంటాం. శారీరకంగా మానసికంగా ఉండాలి. ఈరోజు టీవీలలో చూస్తున్నాం, చెప్పేటి ఎక్కువ అవుతున్నాయి, చేసేది తక్కువ అవుతున్నాయి. అందరం కూడా శారీరకంగా వ్యాయామం అనేది లేకుండా పోతుంది. ఒక మంచి ప్రాంతంలో పచ్చని చెట్ల మధ్యలో ఏర్పాటు చేసారు, చాలా సంతోషం. ఇది జగిత్యాల రాయకల్ ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నా భూమి పూజ మరియు ప్రారంభోత్సవం చేయించినందుకు నేను మరొకసారి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, ఏఈ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా కౌన్సిలర్స్ కూడా శిలాఫలకం పక్కనే ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతాను.